మరియు రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మన గౌరవ మంత్రివర్యులు అటవీ శాఖ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు గారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరికీ, జిల్లా కలెక్టర్లందరికీ, వ్యవసాయ శాఖకు సంబంధించిన ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్సు రవాణాకు సంబంధించి మొదలుపెట్టి కార్యక్రమం ముందుకు పోతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పటికే మొదలుపెట్టాం. 200 యూనిట్ల లోపల కరెంటు వాడకం వాళ్ళందరికీ జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకొని పోతున్నాం. ఇప్పటికీ ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు, రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్ కి అనుగుణంగా డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం. ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల అందరి అభిప్రాయాలు తీసుకొని, స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో నిర్ణయం చేసి, కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసి, ఆ కేబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేసి రైతుల అభిప్రాయాలన్నీ తీసుకొని ఆ అభిప్రాయాల్ని క్రోడీకరించి శాసనసభలో పెట్టి, శాసనసభలో సభ్యులందరూ కూడా ఒక రోజు మొత్తం వేరే బిజినెస్ లేకుండా సభలో దీనిపైనే చర్చ జరిగి, ఆ చర్చల ద్వారా ఉత్పన్నమైనటువంటి అంశాన్ని జీవోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి దీన్ని అమలు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఈరోజు వరంగల్ పట్టణంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఇచ్చే రైతు భరోసాకి ఇచ్చే ప్రతి పైసా, లేకపోతే ఏ కార్యక్రమం కోసమైనా మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ప్రజల సొమ్మే. ప్రజలందరూ వారి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించి కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నుంచే మనం ప్రజలకు పంచుతా ఉన్నాం. అది ఆ ఆదాయాన్ని అధికారంలో ఉన్నటువంటి మేము అడ్డగోలుగా పంచే కార్యక్రమాలు చేయకుండా చాలా జాగ్రత్తతో దూబరా ఖర్చు లేకుండా ఆ ప్రజలందరూ ఎవరైతే పన్నుల రూపాయల డబ్బులు కట్టి ఆర్థిక వ్యవస్థకి రూపాయి పోగేసిస్తా ఉన్నారో వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని మీరందరూ ఎవరికి పంచమంటే ఏ రకంగా పంచమంటే ఆ రకంగా పంచడం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అంతిమంగా మీ నిర్ణయమే రేపొద్దున జీవోగా కూడా రాబోతా ఉంది. ఈ ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉంది. ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ప్రజాప్రభుత్వంగా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల ఆలోచనలు తీసుకొని ఈ నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రజలు, రైతులు అందరి అభిప్రాయాల్ని ఎక్కువ సమయం తీసుకోకుండా బ్రీఫ్గా, అంటే క్లుప్తంగా ఎవరికి ఇస్తే మంచిది, ఎంతమందికి ఇస్తే మంచిది, ఏ రకంగా ఇస్తే మంచిది అనేది 1, 2, 3, 4 పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే మేము అందరం రాసుకుంటాం. ప్రతి రైతు పేరు, ప్రతి ఊరు పేరు, ప్రతి మండలం పేరు, మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం.
ఎక్కువగా ఒకళ్ళు చెప్పిందే ఇంకోళ్ళు సభను ఉద్దేశించి అందరి పేర్లు చెప్పకుండా నేరుగా సబ్జెక్టులకు చెప్పాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే క్లుప్తంగా ఎవరికి ఇస్తే మంచిది, ఎంతవరకు ఇస్తే మంచిది, ఏ రకంగా ఇస్తే మంచిది అనేది 1, 2, 3, 4 పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే అందరూ మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం. ఎక్కువగా ఒకళ్ళు చెప్పిందే ఇంకోళ్ళు సభను ఉద్దేశించి అందరి పేరు చెప్పకుండా నేరుగా సబ్జెక్టుల గురించి చెప్పాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాం. రైతులు 8 లక్షల ఆదాయం ఉన్నా కానీ నాకు ఆదాయంలో నా పిల్లవాడు బయటకు పోవడానికి ఆదాయం కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తే అవకాశం రిటర్న్ చేయాలి. అటువంటి ఫ్యామిలీలో భార్య భర్తలు ఉన్నా కూడా 5 నుండి 10 ఎకరాలు తప్పకుండా వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఎట్లున్నా కూడా కుటుంబానికి 10 ఎకరాలు వర్తించేటట్టుగా అవకాశం కల్పించాలని నేను ఉదయం కోరుతా ఉన్నాను.